చాలామంది తమ జీవితాలలో కుటుంబం కోసం, తోడబుట్టిన వాళ్ళ కోసం, జన్మనిచ్చిన వాళ్ళ కోసం, తనకు జన్మించిన వాళ్ళ కోసం సుఖమెరుగకుండా కష్టపడి అందరికీ పెట్టిన చివరికి వాళ్ళకేమీ విలువనివ్వరు. కొంతమంది చూడండి, వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా ప్రక్కన పెట్టి తోడబుట్టిన వాళ్ళ కోసం కష్టపడి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకంటూ ఒక దారి తీసుకొచ్చి వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఏమీ ఉండదు. చాలామంది పరిస్థితి ఇదే. అప్పుడు అడుగుతారు, అరే అమ్మా, చెల్లి, తమ్ముడు, మీకోసమే నా కష్టమంతా మీకే దారపోసాను రా, నా పిల్లల పరిస్థితి ఇట్లా ఉందని అంటే, ఎవడు పోయమన్నాడయ్యా నిన్ను, ఎవడు చేయమన్నాడు, మేము అడిగామా నిన్ను అని అంటూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు ఇలా. అంటే అందరికీ వెలుగునిచ్చారు కానీ వీళ్ళకి మాత్రం వెలుగు లేకుండా పోయింది. మనుషులండి పెట్టినంత కాలం తింటారండి, పెట్టలేని పరిస్థితి వస్తే ముఖం కూడా కన్నెత్తి చూడరండి. అందుకని జీవితంలో ప్రతి బిడ్డకి నేను చెప్పేది ఏంటంటే, అయ్యా, పెళ్ళిళ్ళైన వారలారా, పిల్లలు గల వారలారా, మొదట మీ భార్య పిల్లలను చూసుకోండి. పురుషులు, స్త్రీలరా, మొదట మీ పిల్లలను, మీ భర్తలను చూసుకోండి. ఆ తరువాత మీ కలిగిన దానిలో మీ తోడబుట్టిన వాళ్ళకి, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఏమైనా సహాయపడండి. అంతేగాని మీ పిల్లలను, మీ కుటుంబాలను ప్రక్కన పెట్టేసి మొత్తం అంతా బయట వాళ్ళకు దోచిపెట్టబాకండి. తర్వాత మీరు ఉసూరుమంటారు.